Incubation Center. Interactive sessions. Nikkei++ Grade University. KL, deemed to be university. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్క కూడా ఈ జిల్లా వాసులకు మీరు ఎందుకు చేయలేకపోయినరో చెప్పాల్సిన ధర్మం ఉంది. వారు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చెప్పాల్సిన ధర్మం ఉంది. అడిగితే ఎక్కడైతే బ్యారేజీలు కట్టినరో మంత్రి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడైతే బ్యారేజీలు కట్టినరో బ్యారేజీలు కట్టిన తప్ప భూములు తీసుకున్నారు తప్ప ఇల్లు తీసుకున్నారు తప్ప వారి ఆస్తులు తీసుకున్నారు తప్ప ఒక్క రైతు కూడా చుక్క నీరు లేదు. ఇంకా పైకి వస్తే రామగుండం ఒక్క చుక్క నీరు ఇవ్వలే ప్రాజెక్టు ద్వారా. పెద్దపల్లి ఒక్క చుక్క నీరు ఇవ్వలే. పెద్దపల్లి జిల్లా వాసులకు సంబంధించిన రైతాంగ సోదరులకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏ ఒక్క ఎకరం ఈ ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తే ఈరోజు ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు ఎందుకు వస్తలేవు, ఏ విషయంలో వస్తలేవు అని అడగటానికి కనీసం నైతిక హక్కు ఉంటుండే వారికి. ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం, నేను కానీ మా విజయ రమణారావు గారు కానీ మా రాజ్ ఠాకూర్ గారు కానీ శాశ్వత పరిష్కారం గురించి ఆలోచన చేసినాం. ఆ క్రమంలోనే మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ ఎస్ఆర్ఎస్పికి సంబంధించి D83, D86కు సంబంధించిన అంశం విషయంలో రాబోయే కాలంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన రైతు సోదరులకు సంబంధించి ఏ ఆలోచనతోనే ముందుకు పోవాలని 3 మార్లు ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి సంబంధిత మా సహచర గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి మొదటగా శాశ్వత పరిష్కారం గురించి పత్తిపాక రిజర్వాయర్ని ఖచ్చితంగా అతి త్వరలో యుద్ధ ప్రతిపాదక మీద ఆ రిజర్వాయర్ నిర్మాణం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణం చేసిన తర్వాతనే రాబోయే 5 ఏళ్ల తర్వాత ఎన్నికలకు పోతాం, ధైర్యంగా చెప్తున్నా. అదేవిధంగా మా సోదరుడు లిఫ్ట్ పాలకుర్తి లిఫ్ట్ పల్లెనుగుంట ఇప్పటికి కూడా విస్మరించాడు, కేవలం మాటల వరకు మాట్లాడు. పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షను, ఫైనాన్షియల్ శాంక్షను రాబోయే బడ్జెట్కు సంబంధించిన ఇయర్లో తీసుకొని పనులను మొదలుపెట్టే కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. దీనివల్ల ఈ శాశ్వత పరిష్కారం ఇంకా ఏం చేయాలో మీరు చెప్పాల్సిన ధర్మం ఉంది మీకు. మేము చెప్తా ఉన్నాం ఈరోజు ధైర్యంగా, తెలంగాణ వచ్చిన తర్వాత మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలు మన పరంగానే ఉండాలి. ఆ రోజు జరిగిన ఇబ్బందులు, ఆ రోజు జరిగిన అసమానతలను దృష్టిలో పెట్టుకొని మన జిల్లా వాసులందరికీ కూడా, జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకు కూడా ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, శాశ్వత పరిష్కార మార్గాన్ని ఆలోచన చేస్తే ముందు చేపట్టే ప్రతి కార్యక్రమం జరుగుతుంది. ఇబ్బంది జరిగిన రైతాంగ సోదరులకు కూడా ఇప్పటికే ఎలక్షన్ కోడ్ కంటే ముందే అధికార యంత్రాంగానికి సంబంధించిన మా కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. ఎక్కడ కూడా రైతు సోదరుడు ఇబ్బంది పడతా ఉన్నాడో, రైతు సోదరుడికి సంబంధించిన పంట ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించిన ఎన్యూమరేషన్ సరిగ్గా ఉండాలి. వారికి ఏ విధమైన ప్రత్యామ్నాయ చర్య తీసుకోవాలో ప్రభుత్వ పరంగా తప్పకుండా తీసుకునే కార్యాచరణ తీసుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని చెప్పినాం. ఈనాటి వరకు కూడా జిల్లా యంత్రాంగం తరఫున పంటలు ఎండిపోయి పూర్తి స్థాయిలో నష్టపోయిన రైతాంగ సోదరులకు సంబంధించి ప్రతి నిత్యం జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ తీసుకొని ఈ జిల్లా వాసులకు సంబంధించిన రైతు సోదరులను ఏ విధంగా కాపాడుకోవాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి తోడు రాబోయే
ఇప్పుడు ఎండాకాలం మొదలైంది. రిజర్వాయర్లో నీళ్లు తక్కువ ఉన్నాయి, భూగర్భ జలాలు తక్కువైనాయి. మంచినీటికి సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా జిల్లాకు సంబంధించి ఏ గ్రామంలో కానీ ఏ వాడలో కానీ ఏ ఇంటికి కూడా ఇబ్బంది రాకూడదు అని ఆదేశించడం జరిగింది. ఈరోజు ఏమైంది? ఆగస్ట్ సెప్టెంబర్ మాసంలో నీళ్ళు రాలే, వర్షాలు పడలే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.